ఎవరు రాదు. స్కూల్ లేని మేము వదిలేసి ఇంటికి పోతాం కదా, అప్పుడు వచ్చేసరికి ఆడెక్కుతారు నవ్వుతారు, మూసేస్తారు. ఆడ అంతా మూసేది, తాగేది, గ్లాసులు ఆడనే వేస్తున్నారు, బాటలు ఆడనే పడగొట్టేది, అట్లా చేస్తున్నారు. భలే ఇబ్బంది ఉంది. మొదటగా వస్తారు, ఇది చేస్తారు. ఒకసారి నేను తాగి ఆడ పనులు ఉంటే ఎందుకు ఆయన తాగి పనులు ఉంటే పిల్లకాయలు వస్తారు. ఇప్పుడు అంటే నువ్వు ఎవరమ్మా మాకు చెప్పేదానికి అని చెప్పారు. ఒకసారి ఆడుంటే తనుదానికి పోతే నా మీద కొట్టేదానికి వచ్చారు. పోలీస్ కంప్లైంట్ ఇస్తామని చెప్పలేదా? ఇస్తామని చెప్పాము. ఇబ్బంది లేదంటున్నారు వాళ్ళు. ఇప్పుడు మీకు ఎట్లా, మీకు ఏమైనా పరిచయం ఉందమ్మా అక్కడ వచ్చిన పిల్లలు ఏమన్నా ఫలానా పోలీస్ కంప్లైంట్ ఇస్తాము. పోలీస్ కంప్లైంట్ ఇస్తాము. వాళ్ళు ఎవరున్నా కానీ మీరు గుర్తుపట్టి చూపించండి. ఎవరి పిల్లకాయలు ఉన్నా కానీ ఇప్పుడు అందరూ మాకు తెలిసిన వాళ్ళ పిల్లకాయలే ఉంటారు. ఏం మొహమాటం పడలా, పిల్లకాయలు ఎవరెవరు ఉన్నారో వాళ్ళు చూపించండి. ఏ స్కూల్, మా స్కూల్లో అటువంటి చేయడానికి మేము కూడా ఒప్పుకోము. అటువంటి పనులు స్కూలు దేవాలయంతో సమానం. ఇటువంటి పుచ్చుకొని చేస్తే మేము ఒప్పుకోము. సిఐ గారు కంప్లైంట్ చేస్తాం. ఇది ఒకసారి మాట్లాడి అవసరమైతే గోడలు తీసుకొస్తున్నారు. మీరు ఒక పని చేయండి అమ్మా, ఆ లాక్ ఇప్పుడు ఎవరు ఉంటారు ఇక్కడ? వాచ్మెన్ ఉంటారా? మీరు లాక్ వేయకుండా ఉంచండి ఒక 4 రోజులు, అంటే ఈవినింగ్ టైంలో. ఎందుకంటే ఇప్పుడు కానిస్టేబుల్స్ కానీ పోలీసు ఎవరన్నా వచ్చినా కూడా ఏంటంటే వాళ్ళ గమ్ముకు కనుక్కునేదానికి బాగుంటుంది. ఇటు వెళ్ళినా అటు ఒక ఇద్దరిని పెట్టి ఇటు వస్తారు. ఇప్పుడు కాంటాక్ట్ ఉండమ్మా, మా ఫోన్ నెంబర్ ఒకరే చేశాను, ఎవరో ఒకరు వచ్చేస్తారు. ఎవరో ఒకరు అందుబాటులో ఉన్నంత వరకు వచ్చేస్తాం, ఇబ్బంది లేదు. బయట ఎవరున్నా అందుబాటులో బుక్స్ కూడా ఆ ఫోటోస్ ఏమైనా ఉన్నాయి మీ కాడ? పాత బుక్స్ తీసుకొని పోయి అక్కడి నుంచి మేము అప్పుడు లేము తీసుకొని